వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మీ ప్రవళిక. తెలంగాణ ఉద్యమంలో ఊళ్ళూరించారు. గత 22 సంవత్సరాల రాజకీయ అనుభవంతో సుదీర్ఘంగా ముందుకు వెళ్తూ ప్రజల మన్ననలు పొందుతూ ప్రస్తుతం ఇప్పుడు సిద్దిపేట జిల్లా జనగామ నియోజకవర్గం మద్దూర్ మండల్ జెడ్పీటీసీ రాష్ట్ర కాంగ్రెస్ టీపీసీసీ సెక్రటరీ ప్రస్తుతం మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. గత 22 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నారు. అసలు మీ రాజకీయ ప్రస్థానం ఎలా మొదలైంది, ఎలా ముందుకు వెళ్తున్నారు ఇప్పుడు? 2001లో తెలంగాణ ఉద్యమం పురుడు పోసుకున్న సమయంలో యాక్టివ్ పాలిటిక్స్లోకి రావడం జరిగింది. ఇప్పుడు నేను తెలంగాణ రాష్ట్ర సమితి ఫౌండర్గా 2001 మండల్ పార్టీ ప్రెసిడెంట్ని. అంతకుముందు మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, మా మేనమామ గారు, మా పెద్దనాన్న సర్పంచులుగా విలేజ్లో చేయడం, నేను రాజకీయాల్లో కాలేజ్ వయసు నుంచి కూడా యాక్టివ్ పాలిటిక్స్లో ఉండడం, ప్రతి ఉద్యమాల్లో ముందు వరుసలో ఉండడం, అన్ని కార్యక్రమాల్లో ఉండడం వల్ల నా రాజకీయాల మీద ఇష్టం ఉండడం వల్ల తెలంగాణ గతంలో తెలంగాణ జనసభ కావచ్చు, తెలంగాణ పోరాటాలలో నాకు అవకాశం వచ్చినప్పుడల్లా పార్టిసిపేట్ కావడం. అదేవిధంగా మా ప్రాంతం అంతా కమ్యూనిస్ట్ ఐడియాలజికల్ ప్రాంతం, రెవల్యూటెడ్ ఏరియా కాబట్టి అక్కడ ఉండే భావజాలను పురికిపుచ్చిన కాబట్టి ప్రజల మధ్యలో ఉంటే ప్రజలకు సేవ చేయొచ్చని రాజకీయాలు రావడం జరిగింది. 2001లో వచ్చిన తదుపరి పిఎస్ఏ చైర్మన్గా, అదేవిధంగా మొన్న జరిగిన ఎలక్షన్స్లో జెడ్పీటీసీగా గెలవడం జరిగింది. అంటే మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారా? 2005 వరకు టీఆర్ఎస్లో మండల పార్టీ ప్రెసిడెంట్గా ఉండడం జరిగింది. అక్కడ లోకల్లో ఉండబడే నాయకునికి నాకు మధ్యలో గొడవ వల్ల దానివల్ల నేను కాంగ్రెస్లోకి రావడం జరిగింది. కాంగ్రెస్ ఎంచుకోవడానికి కూడా ఒకే కారణం ఏంటంటే కాంగ్రెస్ అయితేనే తెలంగాణ ఇస్తుంది. అప్పుడు ఉండే ఆల్టర్నేటివ్ పార్టీ తెలుగుదేశం, సెకండ్ ప్రతిపక్షం అప్పుడు తెలుగుదేశం టీఆర్ఎస్ అనే పార్టీకి కంటే తెలంగాణ ఇవ్వాలంటే కాంగ్రెస్లో సాధ్యమవుతుందని చెప్పి నమ్మి కాంగ్రెస్లో రావడం జరిగింది. అయినా కాంగ్రెస్లోకి వచ్చిన తెలంగాణ మలిదశ ఉద్యమంలో నా పాత్ర మా ప్రాంత ప్రజలందరికీ విదితం. నన్ను ఎక్కడ పోయినా అందరు మావోడు, తెలంగాణ కుండలేడనంత పేరు సంపాదించుకున్నాం. దానివల్లనే నేను ఉద్యమాల్లో వరంగల్ జైలుకి రావడం, ఈ టైంలో కూడా నన్ను జెడ్పీసీ గెలిపించారు ఒక్కరిని కాంగ్రెస్ నుంచి అంటే అర్థం చేసుకోవచ్చు. అంటే కుండలరెడ్డి అంటే అందరికీ ప్రజల కోసం పాటుపడే వ్యక్తి అనే ఆ సంకల్పంతో ఉన్నా కాబట్టి ఈరోజు వరకు కూడా నా క్యారెక్టర్ దానికి అనుకూలంగానే ఉంటుంది. ఎప్పుడైనా కూడా ప్రజా మధ్యలో జీవించాలని కోరుకుంటాను. ఇప్పుడు మీరు అన్నారు ఒకే ఒక జెడ్పీటీసీ కాంగ్రెస్ నుంచి. సిద్దిపేట జిల్లా అంటే సీఎం జిల్లా అంటారు. మరి మీరు టీఆర్ఎస్ నుంచి వచ్చి టీఆర్ఎస్పై 3000 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఎలా సాధ్యమైంది? 22 సంవత్సరాల నుంచి ప్రజల మధ్యలోనే ఉండి ప్రజా అవసరాలకు దగ్గరగా ప్రజల కోసం పోరాటం చేసి అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ప్రజల అభివృద్ధి పరమావధిగా పనిచేసిన కాబట్టి నాకు ప్రజలు, నేను ఎలక్షన్లు వెళ్తే కూడా నువ్వు గెలుస్తావు బిడ్డ, ఎండలు తిరుగుతున్నావు అని అంటే అంత మనోధైర్యాన్ని ఇచ్చి నాకు నా గెలుపు నామినేషన్ వరకే డిసైడ్ అయింది. ప్రజలందరూ కూడా మరి గెలుపు బాట వచ్చినందుకు నా మద్దూరు మండల ప్రజలకు కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాను. ఇక ప్రధానంగా ఏంటంటే మీరు సీఎం జిల్లా అన్నారు. మా ప్రాంతం జనగామ నియోజకవర్గం ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీ, ఎంపీ నియోజకవర్గం భువనగిరి. ఇక్కడ మాగు నాయకుడు పొన్నాల లక్ష్మయ్య గారు, అక్కడ ఎంపీగా నాయకుడు కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి గారు. గతంలో మేము ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వంలో పొన్నాల లక్ష్మయ్య గారు మినిస్టర్గా ఉన్నప్పుడు చాలా ప్రాజెక్టులు తేవడం జరిగింది. వాగులపైన చెక్ డ్యామ్లు కట్టేయడం జరిగింది. అదేవిధంగా మోడల్ స్కూళ్ళు తేవడం జరిగింది, కస్తూర్బా స్కూల్ తేవడం జరిగింది. అంటే అభివృద్ధిలో మా నియోజకవర్గం పాలిటెక్నిక్ కాలేజ్, జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్ తేవడం జరిగింది. అదేవిధంగా పాలిటెక్నిక్ కాలేజ్ అంటే రకరకాల విద్య సంబంధించిన ఇన్స్టిట్యూట్స్, హాస్పిటల్స్ అన్నీ తేవడం వల్ల మాకు ప్రాజెక్టులు తేవడం వల్ల ప్రజల్లో ఎప్పుడు కాంగ్రెస్ అంతు వచ్చింది. సరే కేసీఆర్ చెప్పిన మాయ మాటలు, అబద్ధం మాటలతో ఒక్కొక్కసారి ఎటువంటి వాళ్ళైనా నమ్ముతారు. కాకపోతే ఆ నమ్మకం మీద మోసం చేస్తాడనే విషయం తెలియక ఓటేస్తే ఈరోజు టీఆర్ఎస్ గవర్నమెంట్ 2 సార్లు రావడం జరిగింది. ఆ 2 సార్లు వచ్చిన గవర్నమెంట్లో యువతను ఫస్ట్ ఆఫ్ ఆల్ పక్కన పెట్టేసిండు. నెక్స్ట్ రైతులను ఇలా చూసిండ్రు, వరేస్తే ఊరి అని భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నాడు. అదేవిధంగా ప్రాజెక్టుల పేరు మీద కాళేశ్వరం అంటే ఆయనకు కామధేను కల్పవృక్షం అయిపోయింది.
మిషన్ భగీరథనే దోసుక తిన్నాడు అంటే కాళేశ్వరాన్ని రిడిజైన్ చేసి వేల కోట్ల అప్పు, లక్షల కోట్ల అప్పులకు రాష్ట్రాన్ని ఎట్టబడ్డది. ఈరోజు 4 లక్షల పైచిలకు అప్పులు వచ్చినాయి. 60,000 కోట్ల అప్పు నుంచి 4 లక్షల కోట్లకు అప్పు వెళ్తే మరి రాష్ట్రం ఆర్థికంగా ఏ దశకి వెళ్తుంది? మరో శ్రీలంకగా వెళుతుందని ఇలా సోషల్ మీడియాలో అలచలు చేస్తూ ఉంటే అత్యధికంగా ఆదాయం ఉన్న హైదరాబాద్తో కూడుకున్న తెలంగాణకి ఈ పరిస్థితి వస్తే ఎట్లా? సెక్రటరీ అవసరం లేకున్నా అనవసరమైన ఖర్చులతో ఒక రాజు కదా తన ఏలుబడిలో ఉన్నప్పుడు ఒక ల్యాండ్ మార్క్ ఉండాలని చెప్పి కట్టడాలు చేస్తూ ఉంటాడు. ఆ విధంగా హైదరాబాద్కు వస్తే కేసీఆర్ తప్ప వేరే కన్స్ట్రక్షన్ ఉండొద్దనే పిచ్చిలో ఆ పిచ్చి నుంచి బయట రాక పేద ప్రజలు ఈరోజు కరోనాతో అలమటిస్తుంటే, ఆరోగ్య పరిస్థితులు అలమటిస్తూ ఉంటే ఇక రోడ్ల మీద చూస్తూ ఉన్నాం ఎట్లాంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయో. కులం పేరు మీద, మతం పేరు మీద ప్రచురిల్లే రాజకీయాలు చేయడం వల్ల ఇంకా ఈ 70 ఏళ్ళ స్వాతంత్ర భారతావనిలో ఇంకా మనం ఎక్కడికి వెళ్తున్నాం? మరి కులాల కుంపటి, మతాల ఈ దాంట్లో మనం ఎప్పుడు ఇదే విధంగా బలైపోతుంటే కేసీఆర్ ఏ విధంగా మరి ప్రజలకు ఆన్సర్ చేస్తాడు? మీరు ఇప్పుడేమో అభివృద్ధి ఏం చేయట్లేదని మీరు అంటున్నారు, కానీ మేము చాలా పథకాలు పెట్టాము. రైతు బంధు, కళ్యాణ లక్ష్మి, 24 hours కరెంటు, వృద్ధాప్య పింఛను, ఇప్పుడు దళిత బంధు అని పెట్టాము. వీటితో అభివృద్ధి చేస్తున్నామని వాళ్ళు అంటున్నారు. దీనికి మీరేమంటారు? ఒకటి 57 సంవత్సరాల మేనిఫెస్టోలో 57 సంవత్సరాలకు పెన్షన్ ఇస్తా అన్నాడు. ఆయన గెలిచి ఇప్పుడు 4 సంవత్సరాలు అయిపోతుంది దగ్గర. 4 సంవత్సరాలలో 57 సంవత్సరాలు పెన్షన్ దిక్కి వెళ్ళకపోతాడు. బంగారు తెలంగాణే కదా, బాగా పైసలున్న తెలంగాణే కదా. 61 సంవత్సరాలు ఉద్యోగం యొక్క సర్వీస్ని ఎందుకు పెంచిండు? ఇదేమో పెంచడం సాధ్యమైంది, అదేమో తగ్గడం సాధ్యం కాలే. పెన్షన్ గత 4 సంవత్సరాల నుంచి ఒక్క పెన్షన్ శాంక్షన్ చేయించిండా? సైట్ ఓపెన్ ఉందా? ఒక దుబ్బాక ఎలక్షన్, అదేది హుజురాబాద్ ఎలక్షన్లో తప్ప ఆ ఒక 3 రోజులు 4 ఓపెన్ చేసి వాళ్ళ కార్యకర్తలకు సంబంధించిన కొట్టుకోవడం తప్ప ఎక్కడ కూడా పెన్షన్స్ శాంక్షన్ పరిస్థితి లేదు. కళ్యాణ లక్ష్మి ఇచ్చుడు సంతోషమే కాదంటలేం, కానీ కళ్యాణ లక్ష్మిలో ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా బంగారు తల్లి పథకం ఉండే, దాన్ని ఆల్టరేషన్ చేసి కళ్యాణ లక్ష్మి చేసిండు. అప్పుడు బాల్యం నుంచి చదువుకుని నుంచి పెళ్ళయ్యే వరకు అనేది పెట్టిండ్రు. ఒక స్కీమ్ ఆల్టరేషన్ చేసిండు. ఆ స్కీమ్ కూడా మంచి స్కీమే, ఈ స్కీమ్ కూడా మంచి. కాకపోతే చేసిన దానికంటే ఎక్కువ పబ్లిసిటీ చేసుకుంటుండు తప్ప. ఇప్పుడు ధరణి పెట్టిండు, ధరణిలో ఏం నష్టం జరుగుతుందో జనం చూస్తూ ఉన్నారు. ఈరోజు భూమి లేనులకు భూమి ఉంది, భూమి దున్నుకుంటానికి భూమి లేదు. ఆడపోతే నీకు ఎప్పుడు పిఓబిలో ఉందంటారు, పెండింగ్లో ఉందంటారు, రిజర్వ్లో పెట్టామంటారు. అంటే ఇన్ని రకాల చుట్టూ కన్ఫ్యూజన్ చేయడంలో కేసీఆర్ కన్ఫ్యూజన్తో పాలన కొనసాగిస్తూ ఉన్నాడు. మీరు చెప్తున్న పెన్షన్స్ ఒక ఇంట్లో కాంగ్రెస్ పార్టీ 2 ఇచ్చింది, 200 కావచ్చు. ఆ రోజు గుడ్డు ధర, ఒక ఎగ్ ధర ₹1. ఇలా ₹7, 7 అంతలు పెరిగింది. దానిలో ఏమున్న తేడా? ₹60 ఉండే నూనె, వంట నూనె ఇలా ₹200 అయింది. దానిలో ఏం తేడా ఉంది? నువ్వు ₹2,000 ఇస్తా అన్నావు, ప్రతి నెల ఫస్ట్ టంకంగా పడతా అని చెప్పినావు. ఈ రోజు వరకు ఒక నెల గ్యాప్ అయిపోయింది, ఒక నెల బంద్ అయిపోయింది. బంద్ అయ్యి ఇప్పుడు కూడా నెల ఆఖరి వరకు వస్తూ ఉన్నాయి. అంటే రాష్ట్రంలో ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితులు లేవు, పెన్షన్లు ఇచ్చే పరిస్థితులు లేవు. ఎలక్షన్ల కోసం ప్రభుత్వ ధనాన్ని, ఖజానాను కొల్లగొట్టి పైసలు పంచి ఓటు దండుకోవాలనుకుంటున్నావు. పాలకునిగా నువ్వు పనికిరావు, పాలకునిగా అసమర్థుడు. ఒక మనిషి, ఒక కుటుంబ యజమాని సీట్లో కూర్చున్నప్పుడు మన భావితరాలకి ఏం అందించాలనే లక్ష్యంతో ఉండాలి. ఏది మంచి, ఏది చెడు, ఏది ఏమంటారు, ఇల్లు కట్టిన అప్పు తీరదు, బావి తోడిన అప్పు తీరుతుంటారు నానుడి. మరి కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక ఎకరాకు 50,000 ఖర్చు వస్తే మరి ఏ విధంగా రికవర్ అవుతుంది? ఎంత పంట వస్తుంది ఎకరానికి? ప్రాజెక్టు కావాలి, కానీ చిన్న తరహా ప్రాజెక్టులను తీసుకొచ్చి నువ్వు రిజర్వాయర్లను కట్టి నీ ప్రాంతంలో ఓన్లీ ఆ రోజు చేవెళ్ళ దాకా ఉండే ప్రాజెక్టును డిజైన్ చేసి అక్కడికే పరిమితం చేసినావు. పోనీ ఆ రైతుల భూమి కోల్పోయిన రైతులను, నిర్వాసితులను ప్రాణాలు వేదన కొట్టినావు, కాస్ట మీద పండబెట్టి కాల్చినావు, ఇండల్లో ఉరేసుకొని చనిపోయినరు. ఎవ్వరికి నువ్వు సమాధానం ఇవ్వలే. కానీ పంజాబ్ పోయి ఈ రాష్ట్ర గజాలను కొల్లగొట్టి ఇక్కడ చనిపోతున్న రైతుల కడుపు కొట్టి పంజాబ్ పోయి ఇచ్చొచ్చినావు.
ఎవరి సొమ్ము, ఎవనయ్యా జాగిరి పైసలు? మీ తాతయ్య, మీ తండ్రియా, నీయా? నువ్వు సంపాదించినవా? ఎవరి పైసలు ఎవరు వస్తున్నావు? ఇక్కడ జనం కష్టంతో పన్నులు చెల్లిస్తే ఖజానాకు వచ్చిన పైసలు ఎవరి పాలు చేస్తున్నావు? నీ ఇష్టమైన పైసలు వంచడం. దీనికోసం నువ్వు దేశానికి ప్రధానమంత్రి తెలంగాణకు ఉరగబెట్టేది ఏంది? నీ స్టేజ్ ఎక్కడున్నది? తెలంగాణకి ఇస్తేనే మిగులు బడ్జెట్తో ఉన్న రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ పేరు మీద అప్పుల తెలంగాణ, భ్రమల తెలంగాణ చేసినావు. ఈరోజు రాష్ట్రంలో ఒక ఆడపిల్ల మీద అత్యాచారాలు జరుగుతుంటే కాపాడలేని దశలో ఉండే దద్దమో నువ్వు. ఈ విధంగా నువ్వు రాష్ట్రం గురించి మాట్లాడే దశ లేదు నీకు. రైతు ఉద్యమంలో రైతు చట్టాలు తెస్తే కేంద్ర ప్రభుత్వం తెస్తే మద్దతు తెలియజేసినావు. ఇక్కడ ఫస్ట్ వ్యతిరేకమన్నావు, మళ్ళీ ఢిల్లీ వేయించినాక సపోర్ట్ చేసినావు. ఆ రైతులను తొక్కించిన బీజేపీతో ములాఖాత్ అయి ఈరోజు మళ్ళా కొత్త విషయం పడుతున్నావు. అంటే కాంగ్రెస్ ఎక్కడ ఫైర్ అవుతుందో జనంలో కాంగ్రెస్ పోతుందో అని బీజేపీ టీఆర్ఎస్ కలిపి ఆడుతున్న డ్రామా ఇది. ఏ సంఘటన తీసుకున్నా మీకు అర్థమవుతుంది. నేను కొట్టినట్టు చేస్తాను, నువ్వు ఏడిచినట్టు చేయి, నేను ఏడిచినట్టు చేస్తాను, కొట్టినట్టు చేయి. ఇద్దరు కలిసి ఆడుతున్న డ్రామాలో చాలామంది ఇప్పటికి అర్థమైపోయింది. ఎంఐఎంతో కూడా బీజేపీకి లోపయోగకార ఒప్పందం ఉంది. రాష్ట్రంకి వస్తేనేమో టీఆర్ఎస్తో పొత్తుంటుంది, వేరే రాష్ట్రాలు ఎలక్షన్స్ జరుగుతూనే మొత్తం పోటీ చేస్తుంది. గుజరాత్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర ఎన్నికలు ఎక్కడైనా పోటీ చేస్తుంది ఎంఐఎం. ఇక్కడ పోటీ అయ్యేది, ఇక్కడ 8 స్థానాలు 10 స్థానాలకే పోటీ చేస్తుంది. కారణం ఇక్కడ ఈ రాష్ట్రంలో పుట్టిన పార్టీ రాష్ట్రం మొత్తం చేయాలి కదా. అంటే కాంగ్రెస్ని, సెక్యులర్ పార్టీని డ్యామేజ్ చేయాలనే ఉద్దేశంతో, ఈ దేశంలో కాంగ్రెస్ పోతే మా ఆటలు సాగించుకోవచ్చు అనే దురుద్దేశంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ 70 సంవత్సరాలలో భిన్న మతాలు, భిన్న కులాలు, భిన్న ప్రాంతాలు, భిన్నత్వంలో ఏకత్వంగా ఇలా ప్రజాస్వామ్యంలో కాపాడిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు వరకు ఇప్పటివరకు ఇట్లా రాలే గొడవలు. ఎప్పుడు చాలా దేశంలో ప్రత్యర్థి దేశాలతో యుద్ధాలు జరిగినాయి, కొట్టాటలు జరిగినాయి, చాలా రకాలు వస్తాయి ఇన్సిడెంట్స్. ప్రత్యేకంగా పరిష్కరించింది తప్ప చేసింది ఇంత చేసేదంతా బీజేపీ సర్జికల్ ఫైట్. చెప్పడం ఎట్లుంటుంది అంటే, చేసేది దేశంలో ఇన్ని రోజులు దేశాన్ని రక్షించబడడం, ఈ 5 ఏళ్ళని మనకు పంచాయతీ రాలేగా పాకిస్తాన్తో, ఓల్డ్ సిటీకి వస్తే సర్జికల్ ఫైట్ అంటే చెప్పడం ఏంటంటే జనాన్ని రెచ్చగొట్టి సొమ్ము చేసుకోవడం. కేసీఆర్ చెప్తాడు కులాల సంఘాలు పెట్టించిండు, పెట్టి అలా సంతోషం ఎందుకు ఉండాలి? ఒక బలహీనునికి తన హక్కు కాపాడుకోవడానికి సంఘం మనకు అవసరం. ఆ సంఘం సంఘటితమైతే ఒక పేదోని యొక్క హక్కులు కాపాడబడతాయి. కానీ అలా ఏమైపోయింది? గుళ్ళ పేరు మీద, హోమాల పేరు మీద, యాగాల పేరు మీద నీ సొంత డబ్బు పెట్టి చేసుకో. కానీ గుళ్ళకు వచ్చేసరికి అది ఏమైపోతుంది? కులం అనే దాని మీద చదువుకున్న ఇంజనీరింగ్ చదివిన పిల్లగానికి గొర్రెల కాపర్ కోసం డీడీ తీసుకొని సభ్యత్వం ఇస్తే ఎంతవరకు కరెక్ట్? ఆ పిల్లగానికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలన్నా, గొర్రెల కాపర్గా ట్రీట్ చేయాలన్నా? నువ్వు, నీ కొడుకు, నీ బిడ్డ, నీ అల్లుడు, నీ సటకుని కొడుకు రాజ్యం వెళ్తారు, వాళ్ళు మాత్రం గొర్రెలను కాసుకోవాలి. ఇంజనీరింగ్ చదివిన పిల్లలు, డిగ్రీ చదివిన పిల్లలు, పీజీ చదివిన పిల్లలు గొర్రెలు కాసుకోవాలి, చేపలు పట్టుకోవాలి. ఇందాక మీరు అన్నట్టుగా మతాన్ని తీసుకుందాం, సెక్యులరిజం గురించి. చార్మినగర్ ఏరియాలో తీసుకుంటే మీ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే క్యాండిడేట్ మసీద్ దగ్గర నమాజ్ చేస్తామని సంతకాల సేకరణ చేస్తున్నారు. మరి ఇక్కడ హిందుత్వంని మంటగలిపినట్టే కదా అని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ప్రతిపక్షాలు కాదు, హిందూ దేవాలయం దగ్గరకు వస్తాం. మీ అందరు ప్రజల మనుషులు. కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ, వ్యక్తి పార్టీ కాదు, సిద్ధాంతకరమైన పార్టీ. ఒకే సిద్ధాంతం మీద లేదు పార్టీ, ఒకటే ఒక నమ్మిన సిద్ధాంతం. అన్ని వర్గాల ప్రజలు ఒకటే, అందరూ భారతీయులు. ముస్లిం కావచ్చు, సిక్కు కావచ్చు, క్రిస్టియన్ కావచ్చు, ఎవరైనా ఉండొచ్చు, పార్సీ కావచ్చు, ఎవరైనా ఉండొచ్చు. ఇక్కడ ఎవరైతే ఇండియాలో నివసిస్తారో వాళ్ళందరూ కూడా భారతీయులే, అందరూ భారతదేశ ప్రజలే. కాంగ్రెస్ పార్టీకి ఉండే గొప్ప సిద్ధాంతమే అది. ఇప్పుడు చార్మినార్ దగ్గరికి వెళ్తున్నాను చెప్తుండు. అక్బరుద్దీన్ కేసు ఎవరు వాదించారండి? రఘునందనే కదా వాదించింది. మరి ఒక లాయర్గా తన వాదించినప్పుడు ఆయనకు బీజేపీ నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేస్తున్న అనే వ్యక్తులు ఎవరి కోసం మాట్లాడుతుండ్రు? రెచ్చగొట్టి ఓట్లు దండుకోవడం తప్ప హిందువుల మీద ప్రేమతో కాదు బీజేపీ చేసేది. ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కాదు, ఎలక్షన్స్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉండొచ్చు, బీజేపీ కావచ్చు, టీఆర్ఎస్, కమ్యూనిస్ట్ ఏ పార్టీ అయినా ఎక్కడికి వెళ్ళి వేస్తామండి? చర్చికి పోతాం, మసీదుకి పోతాం, గుడికి పోతాం.
మరి అప్పుడు పోద్దు కదా వీళ్ళందరూ. ఎందుకు పోతారు మరి? ఓట్లు అంటే భారతీయులు అందరూ ఓట్లు అవసరం, తెలంగాణ రాష్ట్రం అందరూ ఓట్లు అవసరం, అందరం పోతాం, న్యాచురల్. సరే, ఇప్పుడు ఎవరి కులం వాళ్ళకే ఉంది, ఎవరి మతం వాళ్ళకే ఉంది. ఇవి కలిసిపోవాలనే కదా, అంతరం తగ్గాలనే కదా, ఇద్దరం ఫ్రెండ్షిప్ అన్నదమ్ముల లాగా బ్రతకాలనే కదా చిన్నప్పటి నుంచి మనం ప్రేరేపించిన అవే కదా. హిందువులైనా, ఎంఐఎం పార్టీ అయినా, బీజేపీ పార్టీ అయినా ఏం ఆలోచించాలి? మన అందరం ఫస్ట్ భారతీయులాగా బ్రతకాలి. మన ఇంటి పక్క ఒక ముస్లిం ఉంటాడు, మనం చిన్నప్పుడు కలిసి ఆడుకుంటాం, శత్రువు అయిపోతారా? చెప్పండి రాలిక అని చెప్పంగానే అక్కడెక్కడ ఇన్సిడెంట్ జరిగి ఉంటుంది, ఎవడో పిచ్చి మీద ఏదో పనిచేస్తాడు, దానికి మన ఇద్దరం బాధ్యులం అవుతామా? ఇట్లా మరి ఎట్లా? ఆ విషయాన్ని తెలియకుండా ఇప్పుడు ఎక్కియాలనే ప్రయత్నంలో వాళ్ళ పదవి కోసం ఆడుతున్న డ్రామా. బండి సంజయ్ మాట్లాడుతున్న స్పీచ్లు వింటూ ఉన్నారు మీరు. ఏ విధంగా ఉన్న అంత ప్రేరేపించ ఒక పొలిటీషియన్ అట్లా ప్రేరేపించవద్దు, అది కరెక్ట్ కాదు. అసదుద్దీన్ ఓవైసీకి నీకు తేడానే లేదు. ఆయన మతం గురించి ప్రేరేపించి ఓటు దండుకుంటాడు, నువ్వు హిందూ మతం ప్రేరేపిస్తున్నావు. హిందూ మతం కోసం ఏం చేస్తున్నావు? ఆల్కబీర్ బంద్ పెట్టియొచ్చు కదా, నీ దేశంలో ఉన్న పని ఆల్కబీర్ బంద్ పెట్టియొచ్చు కదా. గోవర్ణ ఇసుకపోతే రాజాసింగ్ ఆపుతాడు, కానీ ఆవులను తాగుతున్నాం మేము జనరల్గా వ్యవసాయదారులం. ఆల్కబీర్ని బంద్ పెట్టిస్తే అయిపోతుంది కదా. అంటే తినే ఆహారమే రిస్ట్రిక్షన్ అంటే రాజకీయం కోసం రిస్ట్రిక్షన్ కూడా కాదు, రాజకీయం కోసం, రాజకీయంగా ఓట్లు దండుకోవడానికి ఇవాళ అన్ని పార్టీలు కేసీఆర్తో సహా. కేసీఆర్ ఏం చేస్తూ ఉన్నాడు? ఇప్పుడు నేను డబ్బులు వంచాలి, ప్రతి విలేజ్కి పెన్షన్లు వంచాలి, 2000 పెన్షన్ ఇచ్చేస్తే నాకు ఓటు వస్తుంది తప్ప చదువుకున్న పిల్లలను మరి జీవితాలు నాశనం అయిపోతున్నాయి, వాళ్ళ ఏజ్ అయిపోతుంది, వాళ్ళు ఎట్లా బ్రతకాలి, వాళ్ళకి టీచర్ పోస్టులు లేవు. 317 జీవాల్లో మా మండల్లో, నా మండల్ నుంచి 80 పోస్టులు పోయినాయి. ఏం చేస్తాం? ఎక్కడ బోర్డు ఎగ్జామ్ రాశారు పిల్లలు అంటే ఒక్కొక్క దగ్గర ఒక పరిస్థితి వచ్చింది. అట్లా ముందు చూపు లేకపోవడం, జిల్లాలు చేసిండు, కోరిన జిల్లాలు చేసుకుంటా పోయిండు, ఆఫీసర్స్ లేరు, అదేవిధంగా మౌలిక వసతులు లేవు, అంతా ఖర్చుల పాలు చేసి దోసుకు తినడానికి తన ఆదాయం కోసం చేస్తున్న కార్యక్రమం. ఇదంతా ఏంటంటే ఒక లీడర్ని ఎస్టాబ్లిష్ కాకుండా చేయాలంటే అందరూ చిన్నగా చేసేయాలి అని ఒక కుట్ర అది. ఇప్పుడు మీరేమో ఓట్ల కోసం డ్రామా అంటున్నారు, మరి సరూర్ నగర్ ఇన్సిడెంట్పై మీ కాంగ్రెస్ పార్టీ ఎందుకు స్పందించలేదు? మరి మైనారిటీ వాళ్ళ ఓట్ల కోసమే అంటారా? కాంగ్రెస్ పార్టీ మైనార్టీ మెజార్టీ అని కాదు, అందరినీ సమదుస్తులు చూస్తుంది. సమస్య ఏదైనా దానికోసం స్పందిస్తుంది. ఈరోజు మీరు సరూర్ నగర్ అత్యవదంతం కావచ్చు, ఆ లాయర్ల అత్యవదంతం కావచ్చు, స్పందించింది పార్టీ 100%. దాని వెనుక మా నాయకులు, లోకల్ నాయకులు, అక్కడ రాష్ట్ర నాయకులు ఎఫర్ట్ పెట్టిండ్రు. కాకపోతే అధికార పార్టీ పోలీస్ అయిపోయింది, ఇది టీఆర్ఎస్ పోలీస్ అయిపోయింది. టీఆర్ఎస్ ఏది చెప్తే అదే చేస్తూ ఉన్నది. మనం చూసినాం ఎన్కౌంటర్ చేసిన సంఘటన. మరి ఈరోజు అక్కడ పేదోళ్ళు కాబట్టి ఎన్కౌంటర్ కాబడ్డారు. ఏ స్త్రీ, ఏ అమ్మాయికి నష్టం జరిగినా అందరు మన చెల్లెలు, మన పిల్లలతో సమానం. మరి ఇక్కడ జరిగిన ఇన్సిడెంట్కి ఏమో గుట్టు చప్పుడు కాకుండా జరుగుతున్న కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏంది? ఇద్దరు మైనారిటీలేరని. మైనార్టీ అయినా మెజార్టీ అయినా జరుగుతున్న పరిస్థితి ఏంది? అక్కడ కూడా మైనర్ పిల్లలు, వాడు ఎన్కౌంటర్లో అయిన వ్యక్తి పేదోడు, కడు పేదోడు, కిడ్నీ డిసీజ్తో బాధపడుతుండు. అంటే డబ్బునకు ఒక న్యాయం, అధికారమునకు న్యాయంగా ఈ పరిస్థితి కార్పొరేట్ పాలన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పాలిస్తూ ఉన్నాయి. బీజేపీ ఎందుకు పని కట్టుకొని చేస్తుంది ఈ ఇన్సిడెంట్ని? ఆ ఇన్సిడెంట్ ఎందుకు చేయాలి? ఒకటి, వీడియోను బయట పెట్టొచ్చా? ఒక మనిషి ఆలోచనతో మాట్లాడదాం. నిన్న రఘునందన్ పెట్టొచ్చా? మనం ఆలోచించుతాం, మీరు ఆలోచించండి, ప్రత్యక్షంగా మీరు ఆలోచించండి. నాకు అందులో ఏం కనబడుతుంది? అమ్మాయి మత్తులు ఉండొచ్చు, ఇంకో విధంగా ఉండొచ్చు, నమ్మిపోవచ్చు, ఏదైనా ఉండొచ్చు. అంటే డైల్యూట్ చేయడానికా, దాన్ని ఫైర్ చేయడానికా? చెప్పండి. ఇప్పుడు అది డైల్యూట్ అవుతుందా, ఇష్యూ ఫైర్ అవుతుందా? ఆ వీడియో తీస్తే మనకి ఏమర్థమవుతుంది? ఫైర్ అవుతుంది కదా ఆబ్వియస్. మీరు చూడండి సార్ వీడియో. ఆ వీడియోని చూసి ప్రశ్న రకరకాలు వస్తుంది.
అంటే నువ్వు బయట పెట్టాల్సిన అవసరం ఏమున్నది? మీరంటే మైనర్ అమ్మాయికి తెలియదు, ఫ్రెండ్ అని పోయింది అంటే కోఆపరేట్ అన్నట్టు చూపించడానికి ప్రయత్నమా? అమ్మాయి జీవితంతో ఆడుకున్న వెధవలను శిక్షించడానికి ఎట్లా అవకాశం ఉందో గట్ల చూడాలి. నువ్వు పెద్ద మనిషిగా ఒక తండ్రి, ఒక బాధ్యతల ఎమ్మెల్యే స్థానంలో కూర్చున్న అడ్వకేట్గా ఉన్న మీరు ఏం ఆలోచించాలి? వీడియో డిస్ప్లేస్ ఏమొచ్చింది? వాళ్ళు ఏమంటున్నారంటే అమ్మాయి ఫోటో పెడితే ఎట్లా వచ్చింది ప్రాబ్లం అవుతుందని వినండి. ఇప్పుడు ఆ వీడియో తీయాలంటే ఆ కార్లో ఉండే వ్యక్తి అయి ఉండాలి. అవును, వీడియో తీయాలంటే కార్లో ఉండే వ్యక్తి అయి ఉండాలి. ఆ వ్యక్తి నీకేం సంబంధం? నీకెట్లా వచ్చింది వీడియో? పోలీస్ అని ఇచ్చి ఉండాలి చేతికి. అందులో వ్యక్తి వీడియో తీస్తుండు కదా, బ్లాక్మెయిల్ చేయడానికి తీసుండో, నెక్స్ట్ టైం మళ్ళీ బ్లాక్మెయిల్ చేయడానికి తీసుకుని ఉంటాడు. అంతే కదా జనరల్లీ ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులను చూస్తే. తీసినోడు ఆ విధవ వీడియోని ఎట్లా రిలీజ్ చేయగలిగిండు? పోలీస్కే ఇవ్వాలి వాడు, అంతేనా కాదు? అది రఘునందన్కి ఏంది ఏరింది? దాని అంతరార్థం అర్థం చేసుకోవాలి. ఇదివరకు అక్బరుద్దీన్ కేసును వాదించిన రఘునందనే బయట ఎందుకు పెడతాడు? దాని పార్టీ అధ్యక్షుడు ఉన్నాడు కదా, బండి సంజయ్ ఎందుకు మాట్లాడతలేడు? ఎంఐఎంకి మీకుంటే ఒప్పందం ఏంది? దుబ్బాక ఎలక్షన్లనేమో టీఆర్ఎస్ని తిడతావు, ఈడికొచ్చామేం జిహెచ్ఎంసీలోకి వెళ్ళినా బీజేపీను ఎంఐఎం తిట్టుకుంటుంది. రెచ్చగొడితే హిందూ ఓట్లు నాకు వస్తాయి, ముస్లిం ఓట్లు నీకు వస్తాయి. వాట్ ఈస్ పాలిటిక్స్? వాట్ అబౌట్? ఎవరిని పక్కతో పట్టిస్తున్నాం మనం? ఎవరి కోసం చేస్తున్నాం? ప్రజాస్వామ్యంలో రాజకీయ విలువలు కాపాడని రాజకీయాల్లో ఉండాలి తప్ప నీ వ్యక్తిగతంగా ఉంటే వ్యాపారం చేసుకుని అంతకంటే కొంచెం డబ్బు దంపుతుంది. బ్లాక్మెయిల్ పాలిటిక్స్లో వచ్చేదేం? ప్రజలకు ఏం మెసేజ్ ఇస్తున్నాం మనం? ఒక ప్రజాప్రతినిధిగా, ఎంపీలుగా, ఎమ్మెల్యే గెలిచిన మీరు ఏం మెసేజ్ ఇస్తారు? పేదరికాన్ని నిర్మించడం ఫెయిల్ అయ్యారు. ఈ 70 ఏళ్ళ శాసనసభలో పార్లమెంట్లో ఉన్న లెవెల్ అంటే వివిధ పార్టీలు మారుతుండొచ్చు, కానీ నా సొంత అభిప్రాయం ఇది, ఒక పార్టీ నాయకునిగా కాదు. ఏ పార్టీ మారినా చట్టసభలో ఉన్నదెవరు? ఈ లీడర్లు 70% లీడర్లు వాళ్ళే, వాళ్ళ కుటుంబాలే. బీపీఎల్ సర్వే ప్రకారం పెన్షన్ల సంఖ్య పెరుగుతుంది అంటే దానికి కారణం ఎవరు? పేదరికాన్ని ఎక్కువ చూపిస్తున్నావా? పేదరికం అయినరా? దీనికి కారణబుద్ధులు ఎవరు? గతంలో తెలుగుదేశం పాలించింది, కాంగ్రెస్ పాలించింది, ఇప్పుడు టీఆర్ఎస్ వచ్చిన శుద్ధపూసనంటే నువ్వు గతంలో తెలుగుదేశంలో 20 ఏళ్ళు ఎమ్మెల్యేవు. ఆ రోజు నీ తెలివి ఎక్కడ పోయింది? నీతో వచ్చిన తలసానో, వీరభద్రం ఉంటున్నారు కదా, వాళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు? గతంలో వివిధ పార్టీలు ఉన్నోళ్ళే కదా, వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు కాదు కదా. గతంలో 30 ఏళ్ళు ప్రజా ప్రస్థానంలో ఉండి చట్టసభలో అడిగిడి ఈరోజు వచ్చి నేను అది పాలిస్తే ఇట్లా అయింది, అందులో నువ్వే సభ్యునివి కదా. ప్రశ్నించే గొంతుగా కోసమే నిన్ను తోలిచ్చారు కదా. ప్రశ్నించకుండా ఈరోజు వచ్చి వాళ్ళ వ్యవస్థలు అందరం కలిస్తేనే వ్యవస్థను నిర్వీర్యం చేసి ఈరోజు ఓట్ల కోసం పక్కల మీద తోసేయడం అలాంటే కదా నువ్వు ఆ రోజు ప్రధాన జెండా పట్టుకున్నది నువ్వు. అవును, మీరు కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు కదా. ఇప్పుడు మొన్న మనం రాజ్యసభ ఎన్నిక విషయంలో కూడా తీసుకుంటే అందులో ఎవరు తెలంగాణ ఉద్యమకారుడు అయితే లేరు. మరి ఇక్కడ ఉద్యమకారుల చరిత్ర మార్చిపోయినట్టేనా? కేసీఆర్కి పైసలు కావాలి, ఎవరెవరికో కమిటీ పెట్టి ఇచ్చుంటాడు. మొన్న ఎట్టో డ్రగ్స్ వాళ్ళ ఎవరికి ఇచ్చినట్టుంది కదా, డాక్టర్ పార్థసారథి రెడ్డి. అన్ని లక్షల కోట్ల డబ్బు ఎటువైంది అంటారు? మరి మన దొరికినాయి కదా డబ్బులు, ఎటువైనాయి అంటారు? దానికి నజరాన గిఫ్ట్ ఇదే కావచ్చు. అంటే దాన్ని గిఫ్ట్గా రాజ్యసభ అంటారా? ఆ పైసలు నేను తీసుకుంటాను, నీకు ఇచ్చేస్తాను. అంతే కదా. వాళ్ళు ఇచ్చింది ఎవరికి? ఉద్యమకారులకు ఎందుకు ఇస్తారు? ఉద్యమకారులకు ఇచ్చు లేదు, డబ్బున్న వాళ్ళకు, వాళ్ళ తాపేదారులకు ఇస్తారు. బిడ్డ కాలుందని చెప్పేసి ఓడిపోగానే తీసుకొచ్చి ఏం పెట్టింది, మళ్ళీ ఎమ్మెల్సీ ఇచ్చుకున్నారు. ఉద్యమంలో పనిచేసిన వాళ్ళు ఎన్ని ఏళ్ళ నుంచి 20 ఏళ్ళ నుంచి కాలున్నారు పాపం. వాళ్ళు ఫుల్ టైం 14 సంవత్సరాలు అక్కడే దీక్షతో పనిచేసారు. వాళ్ళకి ఏమి ఇచ్చినాడు? వాళ్ళ మీద కేసులు. ఇంకా ఆ రోజు కోదండరాం ఏం మాట్లాడి టీజీ వెంకటేష్ ముఖం ఎట్లున్నది, కోదండరాం ముఖం ఎట్లున్నది. ఇలా మరి కోదండరాం ముఖం ఆయన కళ్ళకు కనబడుతుంది, ఇది మారిపోయిందా? అంతేనా కాదు? అరకేపూడి గాంధీ లాంటి ఆంధ్ర సామాజిక వర్గ ఎమ్మెల్యే టికెట్ ఇస్తే వాళ్ళు తెలంగాణలో అయిపోయినరా? తలసాని శ్రీనివాస బొక్క షూరా తాగుతా అన్న వ్యక్తి ఇలా దగ్గరోడు అయిపోయాడు, మంత్రి ఇచ్చినావు. ఇట్లా ఎవరితో ఏ కాన్సెన్స్కి వెళ్ళినా నువ్వు ప్రతి ఒక్కడా ఆంధ్రాన్ని పంచిపోచ్చినావు. తెలంగాణ వ్యతిరేక ఉద్యమకారిని పంచిపోషించినావు. ఎవరిని కరెక్ట్ తెలంగాణ ఉద్యమకారిని మంత్రి పదవులు ఉంచినావు? ఒక్క
చిన్న ప్రశ్న, కేసీఆర్ అనే వ్యక్తి ఎన్నడన్నా ప్రజలకు టైం ఇచ్చిండా? ప్రతి ముఖ్యమంత్రి ఇచ్చిండు, మనం చూసినాం. రాజశేఖర్ ఇచ్చిండు, చంద్రబాబు నాయుడు ఇచ్చిండు. ప్రజా దర్బార్ పొద్దున ఒక గంట సేపు ఎవడన్నా పేదోడు వస్తే ఎమ్మెల్యే ముఖం పరిచయం లేకుండా వెళ్ళి లైన్లో చుట్టూ అయ్యా నాకు ఆపద వచ్చింది అంటుండే. ఇవాళ కేసీఆర్ కలవాలంటే ఎట్లా? ముఖ్యమంత్రి కేటీఆరా కేసీఆరా? కేసీఆర్. మరి క్యాబినెట్ మీటింగ్ ఎవరు జరుపుతున్నారు? ప్రగతి భవన్లో కూర్చొని ఎవరు జరుపుతున్నారు? మనం ఎవరికి వేసినాం ఓటు? ప్రజాస్వామ్యంలో విలువని ఎవరు కలరాస్తున్నారు? ఎవరి కోసం ఈ ప్రజాస్వామ్యం? అంటే కొడుకు అయితే రాజ్యం ఎరుకోవచ్చా? అంటే కేసీఆర్కి నియంత ఆయన తెలంగాణ ఉద్యమం ముసుగులో ఫ్యూడల్ భావజాలం గల వ్యక్తి. తెలంగాణ ఉద్యమం సహకరించింది, ప్రజలు సహకరించారు. కాంగ్రెస్ సోనియా గాంధీ తల్లి ఇక్కడ పిల్లలు చనిపోతుర్రు, ఇది చిరకాల వాంఛ, ఈ ప్రజా పోరాటాలు వస్తూ ఉన్నాయని చెప్పి భావించి ఎవ్వరు చనిపోవద్దు, ఒక కన్న తల్లి కడుపు, ఒక స్త్రీకే తెలుస్తుంది, మాతృమూర్తికే తెలుస్తుంది కడుపు కోత, ఇదంతా ఏందని భావించి తెలంగాణ ఇచ్చింది. ఆంధ్రలో డ్యామేజ్ అయింది, తెలంగాణలో డ్యామేజ్ అయింది. అయినా కూడా న్యాయమైన కోరికని తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ, మేము ఒప్పుకుంటాము. కాకపోతే మరి ఈ ప్రచారం లోపం వల్లనే కదా కాంగ్రెస్ పార్టీ ఒక వ్యక్తి పార్టీ కదని చెప్పా ఫస్ట్ మీకు. టీఆర్ఎస్ పార్టీ ఒక వ్యక్తి పార్టీ, దానికి సిద్ధాంతం లేదు, భావజాలం లేదు. ఎలక్షన్కి వస్తే మేనిఫెస్టో ఉంటుంది. కాంగ్రెస్కి అట్లా కాదు, లార్జ్ ఐడియాలజీ. దేశంలో నెహ్రూ నవరత్నాలు తెచ్చిండు, నవరత్న కంపెనీస్. ఇలా ఎల్ఐసిలో వాటా, రైల్వేస్, ఇవన్నీ అమ్ముకుంటూ పోతా ఉండే. ఎక్కడ పాయించిండ్రు? ఆ రోజు ముందు చూపుతో నెహ్రూ దేశ ఆర్థిక స్థితిగతులకు బాగుపడాలంటే మనం ఉత్పత్తి రంగంలో ముందుండాలి, ఉత్పత్తి రంగంలో ఉంటే తప్ప, కాంట్రిబ్యూషన్ ఉంటే తప్ప మనం దేశాన్ని అగ్రభాగంలో, ప్రపంచ దేశ అగ్రభాగంలో ఉంచాలని భావించండి ఆయన ఆ రోజు. ఈరోజు ఏముంది? రిలయన్స్ అంబానిక, ఆదానిక మోడీ కొమ్ము కాస్తాడు, అంతేనా కాదు? కనబడుతుంది కదా. ఆనాడు ప్రభుత్వ సంస్థలు ఈనాడు ప్రైవేట్ సంస్థలుగా మారుతూ ఉన్నాయి. దాని ఉద్దేశం అది కదా. తనకు ఎంత వస్తుందో ఆయన ఎన్నేళ్ళు ప్రధానమంత్రిగా ఉండాలి. కానీ సన్యాసి ముసుగులో పదవి కాంక్షతో దేశాన్ని జీడిపి రేట్ ఎక్కడ పడిపోయింది, రాష్ట్ర పరిస్థితి, దేశాలపై చూస్తూ ఉన్నాం. ఒక సిద్ధాంతాన్ని నమ్మి రాజకీయాలు ఉండే వ్యక్తులు ఇట్లుండరు. పదవి కాంక్షతో ఇలా దేశాన్ని నాశనం చేశారు, ఇక్కడ రాష్ట్రాన్ని నాశనం చేశారు. ఆరోగ్యం లేదు, చదువు లేదు, ఉద్యోగాలు లేవు, నీళ్ళ పేరు మీద వచ్చిన దోపిడి చూసినాం. అంటే ఏ చెప్పుకుంటా పోయినా రెవెన్యూ ఆఫీసర్, ఎస్ఐ ఏ స్థాయిలో కరప్షన్ జరుగుతుందో తెలుసుకోమని చెప్పండి. మనం ఎక్కడున్నాం భారతదేశంలో, మన రాష్ట్రంలో కరప్షన్లో స్థానం ఎక్కడున్నాం? మనం 102 పొజిషన్లో ఉన్నాం మనం. అంటే ఎట్లా? సైద్ధాంతికంగా మనం తెలంగాణ ఉద్యమకారులకు వచ్చిన పాలిస్తున్న వ్యక్తులు ఒక ఎమ్మెల్యే ఒక ఎస్ఐకి, సిఐకి పోస్టింగ్ కావాలి, ఎమ్మెల్యే డబ్బులు తీసుకొని ఇస్తా ఉన్నాడు. ఇది బాజాబ్తా సత్యం. ఎస్ఐలు, సిఐలు గుడ్డమే చేసుకొని చెప్పమని చెప్పండి. ఇక్కడ పబ్లిక్లో చెప్పకపోయి ఉండొచ్చు, కానీ పోస్టింగ్ కావాలంటే వాళ్ళని పాపం రిజర్వ్లోనే పెడుతున్నారు, కానీ పోస్టింగ్ కన్సర్న్ ఒప్పుకుంటూనే వస్తుండే వాడికి. సబ్ రిజిస్టర్ ఆఫీసులో దోపకం, విపరీతమైన దోపకం. సబ్ రిజిస్టర్ ఆఫీసులలో విపరీతమైన లంచాలు. ఏ సబ్ రిజిస్టర్ వెళ్ళండి, అంతమంది లేకుండే. అడగండి, మీ మీడియా ద్వారా అడుగుతారా, ఏ విధంగా అడుగుతారో మీరు పర్సనల్ చూడండి, అది పరిస్థితి కనబడతా ఉంది. రాష్ట్రం కరప్షన్కి ఆద్యం పోతుంటే, నేను దోసుకుంటున్నా, నా దిక్కు నువ్వు చూడొద్దు అంటే నేను దోసుకొని ఇవ్వాలి. అందరం కలిసి దోసుకుంటే అందరం దొంగలం ఉంటే అందులో బెస్ట్ దొంగ ఎవడో చూసుకోవాలి. అందరం దొంగలం అయితే అయిపోయిగా, ఒకడు దొంగ వాడు దొర ఉంటే కష్టం. ఇక అందరం దోసుకొని ఉంటే ఎక్కువ తక్కువ అంతే తేడా ఏం లేదు, అందులో బెస్ట్ దొంగ అన్నట్టు.